The physical vehicle has such control during long stages of man's evolution, for the force of this type of energy is necessarily felt more strongly than any other. ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అనేటువంటిది మన పనిచేస్తుంటుంది. ఎంతైనా చెప్పండి, ఎంత విసుకొచ్చేసినా నువ్వు సరే నువ్వు ఇంత తిట్టావు కదా, నీ వేలు నువ్వు కోసేసుకో చూద్దాం అని చెప్పండి, నీదే కదా, అబ్బో చేయలేం మనం అంత పని. It is Deva force and substance which is so close to us as powerfully to delude us. So, ఇందులో ఉన్నదంతా కూడా ఒక దేవా ఫోర్స్. హియర్ లైస్ ద మిస్టరీ ఆఫ్ మాయా. అదే మాయా. ఏంటి మాయా అంటే, అండ్ హియర్ ఈజ్ టు బి ఫౌండ్ ద సీక్రెట్ ఆఫ్ ఇల్యూషన్. అదే ఇల్యూషన్. ఏంటి ఇల్యూషన్ అంటే, అంతా వాళ్ళదే, ఫోర్స్ వాళ్ళదే, సబ్స్టెన్స్ వాళ్ళదే. అయినా దీనిలో ఉన్నటువంటి ఇల్యూషన్ ఏంటంటే అంతా నాదే అంటాం మనం. నాదండి ఇదంతా అంటాం మనం. ఒక గంట సేపు మనం కుర్చీలో కూర్చున్నామంటే మనం లేచి మనం పక్కన వేరే వాడు చూపించిన ఈ కుర్చీ నాదండి అంటాం. అంటే ఏంటి, వాట్ యూ మీన్ బై సేయింగ్ ఇట్స్ మైన్? ఇప్పుడుదా నేను కూర్చున్నా కాబట్టి నాది అని అంటాం. సో ఆ రకంగా మనం జీవిలో మన ఏదో పని చేసుకోమని ఇచ్చినటువంటి మొత్తం అంతా కూడా వాళ్ళదే అయి ఉన్నా మనం దీన్ని ఏమంటే ఇది నాదండి అంటాం. ఎంత ఉపన్యాసం ఆపేసినా, ఎంత ఉపన్యాసం చెప్పుకుంటున్నా ఇది నాదే అనేటువంటిదే మనలో వర్తిస్తుంటుంది, కానీ ఇది నాది కాదు అనేటువంటిది మనలో వర్తించదు. ఈ దేహం కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే. ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది కాస్మిక్ ఫిజికల్ నేచర్ నుంచి తయారై వచ్చినటువంటిది. ఇంక ఇక్కడ మనది ఏముంది అసలు? కేవలం నేను అనేటువంటి భావన తప్పితే నిజానికి మనదంటూ ఏమీ లేదు ఈ భూమి మీద. బాగా గుర్తం చేసుకోండి. ఈ భావన అనేటువంటిది ఒకటి పెట్టాడు దేవుడు, దాన్నే మాయ అన్నారు, దాన్నే ఇల్యూజన్ అన్నారు. ఆ మాయ అనేటువంటిది ఒక పొర పెట్టేసేటప్పటికి మనది అంతా మనదే అని అనుకుంటూ మనం జీవించేస్తుంటాం. ఈ బాడీ నాది, ఈ ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా ఫ్యామిలీ, ఇదంతా కూడా మనం ఏమిటి ఇక్కడ వర్తిస్తున్నదంటే ఓన్లీ ఆ మాయ అనేటువంటి ఒక పొర తీసేస్తే అసలు మనదంటూ ఏమీ లేదనేటువంటిది ప్రతి వాడు కూడా ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాడు. ఈ మాయ అనేటువంటిది పనిచేస్తున్నంత వరకు ఏమవుతుందంటే ఎవరు కూడా ఒప్పుకోరు. నాది కదండి ఇదంతా, ఆయనది ఏముందండి, మనది, మన బాడీ మనది కదండి ఇదంతా అనుకుంటాం మనం. దాన్నే ఇల్యూషన్ అన్నారు. దాన్నే హియర్ ఎగ్జిస్ట్ ఫర్ మ్యాన్ ది ఫస్ట్ గ్రేట్ స్టేజ్ ఆఫ్ ది బ్యాటిల్ ఫర్ ఫుల్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇది అసలు మనకి ఒక బ్యాటిల్ ఫీల్డ్గా ఉంటుంటుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్గా మనం తయారవడానికి ఇది ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్గా ఉంటుంది ఈ పొర అనేటువంటిది. బ్యాటిల్ ఫీల్డ్గా అంటే ఎంత మనల్ని కాదని మనం చెప్పుకుంటున్నా లోపల నుంచి మళ్ళీ మనం ఇది దేహం కదండి, ఇది మనం కదండి అన్నట్టు అనిపిస్తుంటుంది. ఎంత కాదని చెప్పుకుంటున్నా ఇది మనకు అంటే ఈ రకంగా మనలో ఒక 2 టైప్స్ ఆఫ్ థాట్స్ అనేటువంటి మనలో వర్తిస్తూనే ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇది మనమే అనేటువంటి థాటే ఎక్కువగా వర్తిస్తుంటుంది. అండ్ ఫర్ ఐడెంటిఫికేషన్ విత్ ద గాడ్ ఆస్పెక్ట్ అండ్ నాట్ విత్ ద మ్యాటర్ ఆస్పెక్ట్స్. సో మనం ఎటువైపు వర్తించాలంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ వైపు వెళ్ళాలి. అండ్ వీ షుడ్ సే దట్ వీ షుడ్ బి ఐడెంటిఫైడ్ విత్ ద గాడ్ ఆస్పెక్ట్. మనం ఎలా ఐడెంటిఫై అవ్వాలంటే గాడ్ ఆస్పెక్ట్ మనలో ఏది ఉందో దానిగా మనం ఐడెంటిఫై అవ్వాలి, నాట్ విత్ ద మ్యాటర్ ఆస్పెక్ట్స్. మనలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి గాడ్ ఆస్పెక్టు, రెండోది మ్యాటర్ ఆస్పెక్ట్. విల్ ఆస్పెక్టు అంటే ఫస్ట్ ఆస్పెక్టు, థర్డ్ ఆస్పెక్టు. దాన్ని ఫాదర్ ఆస్పెక్టు, మదర్ ఆస్పెక్టు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫాదర్ ఆస్పెక్టు, మదర్ ఆస్పెక్ట్ ఈ 2 మనలో వర్తిస్తూ ఉంటాయండి. ఫాదర్ ఆస్పెక్ట్ అంటే మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ, మదర్ ఆస్పెక్ట్ అంటే మనకు ఉన్నటువంటి దేహం. కనుక మనం దేని విధంగా మనం ఐడెంటిఫై అవ్వబడాలంటే ఫాదర్ ఆస్పెక్ట్గా ఐడెంటిఫై అవ్వబడాలి, కానీ మదర్ ఆస్పెక్ట్గా ఐడెంటిఫై అవ్వబడకూడదు. అంటే మనందరం కూడా జీవనాన్ని దర్శించుకోండి. ఇక్కడ మదర్స్ అంటే ఆడవాళ్ళని కాదు ఇక్కడ అర్థం. అది ఇక్కడ మీరు కొంచెం ఇక్కడ ఈ బుక్స్ చదువుకునేటప్పుడు కొంచెం అర్థాలు కొంచెం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మదర్ అంటే ఆడవాళ్ళు, ఫాదర్ అంటే మగవాళ్ళు అన్న దృష్టిలో మనం చదువుకుంటే ఈ బుక్స్ అర్థం కావు మనకి. ఫాదర్ అంటే విల్ ఆస్పెక్ట్, మదర్ అంటే బాడీ మ్యాటర్ ఆస్పెక్ట్ అని అంతే, ఫిజికల్ మ్యాటర్ ఆస్పెక్ట్, అది ఇక్కడ అర్థం. సో ఈ 2 ఆస్పెక్ట్స్లో మనం ఫాదర్ ఆస్పెక్ట్ తోటి మనం ఐడెంటిఫై అవ్వబడాలి. అందుగురించి మనకి ఫాదర్ని మనకి గుర్తింపుగా మనకి చెప్తుంటారు, కానీ మదర్ని గుర్తింపుగా మనకి ఇవ్వరు. మన నేమ్లో ఫాదర్ నేమ్ ఇంక్లూడ్ చేస్తుంటారు,
ఎందుకు ఫాదర్ నేమ్ అంటే బికాస్ హీ షుడ్ బి రిమెంబర్డ్. ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ వేరు, మనం అప్లై చేసుకుంటున్నటువంటి రూల్స్ వేరు. ఇక్కడ ఫాదర్ అంటే ఏమిటి, వాళ్ళు ప్రజ్ఞగా ఐడెంటిఫై అవ్వరా నాయన అని చెప్తున్నారు వాళ్ళు. అదే ఇక్కడ వాళ్ళు ఫాదర్ని నీ పేరులో ఇంక్లూడ్ చేసుకో అని చెప్తుంటే అర్థం ఏంటంటే అది ఇక్కడ అర్థం. ఫాదర్ మీన్స్ ద విల్ ఆస్పెక్ట్. సో ఆ రకంగా మనం ఐడెంటిఫై అవ్వబడాలి. హియర్ లైస్ ది అక్కల్ట్ రీజన్ వై మ్యాన్ ఈజ్ కాల్డ్ బై హిస్ ఫాదర్స్ నేమ్. మానవుడు అనేవాడు వాడి యొక్క ఫాదర్ నేమ్ తోటి పిలువబడతాడు. ఫలానా వాడు అబ్బాయి అండి అంటారు. ఎవరు అబ్బాయి అండి అంటే ఫలానా వాడు అబ్బాయి అండి ఇతను అంటారు. అంటే ఫాదర్ని అక్కడ రిప్రజెంట్ చేస్తారు కానీ మదర్ని ఎందుకు రిప్రజెంట్ చేయాలన్నటువంటి మన ప్రతివాడికి ఒక ఇది. అంటే ఇక్కడ ఫాదర్ అంటే మీరందరూ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విల్ ఆస్పెక్ట్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ యొక్క కుమారుడితను అన్నట్టే అర్థం. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ రిప్రజెంటింగ్ ద ఫాదర్, యు ఆర్ రిప్రజెంటింగ్ ద విల్ ఆస్పెక్ట్ అని అర్థం. సో ఫాదర్ రిప్రజెంట్స్ ద విల్ ఆస్పెక్ట్, మదర్ రిప్రజెంట్స్ ది మ్యాటర్ ఆస్పెక్ట్. సో దేర్ సన్ ఇస్ బార్న్. ఇదే క్రైస్ట్ ప్రిన్సిపల్గా మనకి చాలా బాగా చెప్పారు మనకు అది. When man has dominated the Deva essence of the physical plane, he controls next those of the astral and dominates the mental essences. So Manodu అనేవాడు, when man has dominated Deva essences of the physical plane, he controls next those of the astral and dominates the mental essences. So Manodu అనేవాడు ఫిజికల్ ఆస్పెక్ట్, ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి దేవతల్ని వీళ్ళని ఎందు తను వర్తిస్తూ వాళ్ళ నుంచి పైకి షిఫ్ట్ అవ్వడం. అలాగే ఆస్ట్రల్ ప్లేన్, తర్వాత మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి మెంటల్ ఎసెన్సెస్ అంటే వీడి యొక్క సోల్గా వీడి యొక్క మానసిక కూర్పు ఏదైతే ఉంటుందో దాన్ని వీడు దాటి పైకి వెళ్ళాలి. కూర్పు ఉంటుంది కదా, దాని నుంచి వీడి యొక్క స్వభావం అనేటువంటిది ఏర్పడుతుంటుంది ఆ కూర్పు నుంచి. Having achieved this in his own nature, he can then safely become a magician. ఇప్పుడైతే మెంటల్ ఎసెన్సెస్ వీడి యొక్క కూర్పు అంటే ఏమిటంటే వీడి యొక్క మైండ్ ఈ విధంగా పనిచేయడానికి కావాల్సినటువంటి సీడ్లింగ్ ఆస్పెక్ట్ అది బేసిక్గా ఉండి వీడి యొక్క ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మెంటల్ ప్లేన్లో విలాపించుకుంటాయి. కనుక ఆ కూర్పుని ఎప్పుడైతే మెంటల్ ఎసెన్సెస్ అనేటువంటిది వీడు క్రాస్ అవుతాడో అప్పుడు హీ విల్ బి ఎ మెజిషియన్. మెజిషియన్ అంటే ఏమిటి, ఉన్నది లేనట్టు చూపించడం, లేనిది ఉన్నట్టుగా చూపించడం. ఇంకొకటి ఏంటంటే మెజిషియన్ అనేవాడు ఏం చేస్తాడంటే ఏమీ లేని దాని చోట అక్కడ ఉందని అంతా చూపిస్తాడు. అంటే వాడికి దర్శనం అయ్యేది వేరు మెజిషియన్కి. ఏమీ అంటే వాడికి తెలుసు అది మ్యాజిక్ అని, కానీ వేరే వాళ్ళందరికీ కూడా ఇది అంతా అబద్ధం అని చెప్పడు. వాటిలో ఉన్నటువంటి ఆనందాన్ని వాడికి పనిచేసి వాడు వెళ్ళిపోతుంటాడు. అంటే భౌతికమైనటువంటి ప్రపంచంలో వాడు జీవిస్తున్నా అదంతా ఉత్త వాడు మెజిషియన్ పిలిచి ఇదంతా ఇదే కదా, ఎందుకు అలా చూపిస్తున్నా అంటే వాళ్ళందరికీ సంతోషం గురించి నేను చూపిస్తున్నా కానీ ఇదంతా అబద్ధం అని నాకు తెలియదు అంటాడు. సో జీవుని యొక్క సంతోషమునకై మెజిషియన్ జీవిస్తుంటాడు, కానీ అవన్నీ కూడా అబద్ధము అని వాడికి తెలుసు. ఆ విధంగా వీడు తయారైపోతాడు అన్నమాట. మనం జీవితంలో ఎలా జీవించుతాం అంటే ఇదంతా సత్యము అన్నట్టుగా మనం ఉంటుంటాం, ఇదంతా అబద్ధము అన్నట్టుగా వాడు ఉంటాడు. కాబట్టి వాడు పైప్ లైన్స్లోకి వెళ్తాడు. అందు గురించి వాడిని మెజిషియన్ అన్నారు. మనం హ్యూమన్ బీయింగ్స్లో మనం ఉండిపోతాం. Magician and contact, control and work with the devas in connection with the planes of the heavenly man. So heavenly man ఉండేటువంటి planes తోటి వీడు వర్క్ చేస్తాడు. In the realization of the three types of force will be found for man the key to the mystery of his centers. The mystery of his centers. ఇందాక చెప్పినటువంటి త్రీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద కీ. ఆ ఫోర్సెస్ అనేటువంటివి వీడి యొక్క సెంటర్స్లో పనిచేస్తున్నట్టుగా ఉంటుంది. వీడి యొక్క వీడి సెంటర్స్ ఉన్నాయి కదా బాడీలో ఉండేటువంటి 7 సెంటర్స్లోనూ ఆ ఫోర్సెస్ అనేటువంటి పనిచేస్తుంటాయి. ద సీక్రెట్ ఆఫ్ ది నోట్ ఆఫ్ ది హెడ్, ది హార్ట్ అండ్ ది థ్రోట్ సెంటర్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దే ఆర్ బ్లెండింగ్ విత్ ద లోవర్ సెంటర్స్ సో దట్ ద నోట్ ఆఫ్ ది హయ్యర్ సౌండ్స్ అవుట్ అండ్ ద లోవర్ ప్రొడ్యూసెస్ ఓన్లీ హార్మనీ. సో మనలో 3 హయ్యర్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి హెడ్ సెంటర్, థ్రోట్ సెంటర్ అండ్ హార్ట్ సెంటర్. ఈ 3 సెంటర్స్ హయ్యర్ సెంటర్స్గా ఉండి లోవర్ సెంటర్స్గా ఉన్నటువంటి మూలాధారము,
స్వాధిష్టానం, మణిపూరకము, ఈ మూడులోకి లయం అయిపోతాయి. లయం అయిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఇవి అంటే పెద్ద గొంతులు ప్రధానంగా వినిపిస్తుంటాయి. ఒక పాట 10 మంది కూర్చుని పాడుతున్నారు అనుకోండి, అందులో ఓ 3 వరకు మైకులు పెడతారు వాళ్ళు. అంటే వాళ్ళ గొంతులు ప్రధానంగా వినిపిస్తుంటాయి, పక్కన పిల్ల గొంతులు కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా పాడుతుంటారు చక్కగా, కానీ వీళ్ళ గొంతులకు మైక్ పెడతారు. ఎందుకంటే వీళ్ళు బాగా పాడతారు. అలా హయ్యర్ సెంటర్స్ ప్రధానంగా పనిచేస్తుంటాయి, లోవర్ సెంటర్స్ అప్రధానముగా పనిచేస్తుంటాయి. ఈ రకమైనటువంటి ఇది జరుగుతుంది. అపాన్ ది నోట్ ఆఫ్ నేచర్ ద లోగోస్ హ్యాస్ టు సూపర్ ఇంపోజ్ ఏ హయ్యర్ నోట్. అలాగే ఈ సృష్టిలో కూడా లోవర్ నోట్ అనేటువంటి దాని మీద లోగోస్ అనేవాళ్ళు హయ్యర్ నోట్ అనేటువంటిది చేస్తారు. చేసేటప్పటికి ఏమవుతుందంటే టు ద న్యాచురల్ నోట్ ఆఫ్ ది సెంటర్ విచ్ ఈస్ ఫౌండ్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ ది లోవర్ సెంటర్ విచ్ ఈస్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆర్ కరస్పాండెన్స్ మస్ట్ బి యాడెడ్ ది డామినెంట్ నోట్ ఆఫ్ ది హయ్యర్ సెంటర్ and in the dual harmony the center vibrates as desired. సో ప్రతి సెంటర్కి కూడా లోవర్ నోట్ ఒకటి ఉంటుంది, హయ్యర్ నోట్ ఒకటి ఉంటుంది. ఈ రెండు కూడా దాని మీద యాక్షన్ అనేటువంటిది చేస్తుంటాయి. చేస్తుండేటికి ఏమవుతుందంటే లోవర్ సెంటర్ విచ్ ఈజ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆర్ కరస్పాండెన్స్, అది టు ఏ న్యాచురల్ నోట్ ఆఫ్ ది సెంటర్స్ మస్ట్ బి యాడెడ్ ది డామినెంట్ నోట్ ఆఫ్ ది హయ్యర్ సెంటర్స్ and in the dual harmony the center vibrates as desired. సో ఒక హయ్యర్ సెంటర్ అనేటువంటిది వర్తిస్తున్నప్పుడు అప్పుడు ఆ సెంటర్ ఏ విధముగా వర్తించాలో ఆ విధంగా వర్తిస్తుంది. అంటే ఏంటంటే ఒక లోవర్ నేచర్ ఎప్పుడు కూడా హయ్యర్ నేచర్లో అబ్జార్బ్ అయిపోతుంది. అప్పుడు హయ్యర్ నేచర్ ప్రధానంగా ఉండి లోవర్ నేచర్ దానికి సబ్మిసివ్గా ఉంటుంటుంది. అప్పుడు ఇవి వేటి గురించి వచ్చాయో వాటి గురించి ఈ సెంటర్స్ అనేటువంటివి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే లోవర్ నేచర్స్ డామినేట్ చేసేస్తూ ఉంటే దేని గురించి ఎక్కడికి ఆ సెంటర్స్ ఏర్పడ్డాయో వాటి యొక్క పని సఫలీకృతం అవ్వదు. అందుగురించి హయ్యర్ నేచర్ ఎప్పుడైతే అక్కడ పనిచేస్తుంటుందో అప్పుడు ఈ లోవర్ నేచర్స్ అన్నీ కూడా హయ్యర్ నేచర్లో కలిసి అప్పుడు వాటి యొక్క పని ఫుల్ఫిల్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అందు గురించి ఏమని చెప్తున్నారంటే ద నోట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కరెక్ట్ యాక్టివిటీ. That is why the lower centers of man are the controlling factors. He has to learn their note and from it to attain the key of the higher. మానవుడు అనేవాడు లోవర్ నేచర్ అనేటువంటి జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని తీసుకెళ్ళి హయ్యర్ నేచర్లో కలిపారు. మనలో ఉన్నటువంటి లోవర్ నేచర్ని తీసుకెళ్ళి లోవర్ నేచర్ తోటి ఎప్పుడు మనం ఫైట్ చేయకూడదండి, బాగా గుర్తుంచుకోండి. లోవర్ నేచర్లో ఉండేటువంటి థాట్స్ తోటి మనం ఎప్పుడు ఫైట్ చేయకూడదు. మనలో కొన్ని అక్కర్లేని గుణాలు ఉండవచ్చు, ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. వాటిని పట్టుకుని ఈ గుణం నాలో ఎందుకు ఉంది, ఈ గుణం నాలో ఉండకుండా ఉంటే బాగుంటుంది అలా ఫైట్ చేయదు, ఎప్పుడు ఫైట్ చేయదు. మనలో కొన్ని ఉండకూడని లక్షణాలు, ఉండకూడనటువంటి గుణాలు, ఉండకూడనటువంటి స్వభావములు మనలో ఉంటాయి, ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి మానవుడిలో. నోన్ ఈజ్ ఎక్సెప్షన్. వాడు ఏం చేయాలి అప్పుడు మానవుడు అంటే అవి తీసుకెళ్ళి హయ్యర్ నేచర్ తోటి కలిపేయాలి ఆ గుణాలను. అప్పుడు ఏమవుతుందంటే వీటిలో ఉండకూడని గుణాలన్నీ కూడా నెమ్మదిగా ఆ గీతలన్నీ తుడిపివేయబడతాయి. చక్కగా హయ్యర్ నేచర్ యొక్క గుణాలు మాత్రమే వీళ్ళలో ప్రకాశింపబడుతూ ఉంటాయి. అది ప్రతి మానవుడు ఈ సాధన అనేది చేసుకుంటూ ఉండాలి. దెన్ ది హయ్యర్ టేక్స్ ది ప్రామినెంట్ ప్లేస్ and the lower only serves the purpose of providing that which is understood as occult depth అన్నారు. దాన్ని ఏమన్నారంటే డెప్త్ అన్నారు. దాన్ని డెప్త్ అంటే ఏంటి, లోతుగా అన్నారు. కానీ ఇక్కడ హయ్యర్ నేచర్ అన్నారు. లోవర్ నేచర్ వెళ్ళి హయ్యర్ నేచర్లోకి వెళ్ళి కలవడాన్ని మనకి ఏమన్నారంటే డెప్త్ అని రాస్తారు. దీన్ని మాస్టర్ శ్రీ గారు ఏమన్నారంటే డీప్ అని అన్నారు. అంటే ఏంటి, లోతుగా వెళ్ళండి అని అర్థం. అంటే ఏంటి, హయ్యర్ నేచర్ తోటి లింక్ అవ్వండి అన్నట్టుగా అర్థం. అంటే వాళ్ళు పదాలు చాలా తమాషాగా వేస్తారు పరమ గురువులు వాళ్ళు. డీప్ అన్నారు అంటే ఏంటి, హయ్యర్ నేచర్గా వెళ్ళండి అని అర్థం. మనం ఏంటి డీప్ అంటే ఇంకా లోతుగా వెళ్ళండి అంటే దేనికి లోతుగా వెళ్ళాలి అది మనకు అర్థం కదా ఆ పదాలు ఒకసారి వింటుంటే. అంటే ఏంటంటే ఈ లోవర్ నేచర్ వెళ్ళి హయ్యర్ నేచర్ తోటి బాగా కలిపేసాయి అని అర్థం. బాగా కలిపేసాయి, పూర్తిగా ఈ లోవర్ నేచర్ వెళ్ళి హయ్యర్ నేచర్లో ముంచేసాయి. అది మనం చేసేది. లోవర్ నేచర్ అంటే మన యొక్క స్వభావం ఏదైతే ఉందో అది పై హయ్యర్ నేచర్లో మొత్తం ముంచేసేయండి, అంతే చాలు, మీరు సేవ్ అయిపోతారు.
through their activity, depth అన్నారు. Why is this? Because in these nodes, those groups of devas who are the force and energy of the centers are contacted and controlled. సో హయ్యర్ నేచర్కి సంబంధించినటువంటి సెంటర్స్లో దేవతలు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కంట్రోల్లో ఉంటాం మనం. అందులో నుంచి లోవర్ నేచర్ని తీసుకెళ్ళి హయ్యర్ నేచర్తో కలిపారు. త్రూ దేర్ యాక్టివిటీ డైరెక్టెడ్ త్రూ ద సెంటర్స్ ద మెటీరియల్ షీట్స్ ఫిజికల్, యాస్ట్రల్ అండ్ మెంటల్ ఆర్ బిల్ట్. వాళ్ళ యొక్క యాక్టివిటీ తోటి, అంటే దేవతల యొక్క యాక్టివిటీ తోటి మన మెంటల్, యాస్ట్రల్, ఫిజికల్ అనేటువంటి అప్పుడు బిల్డప్ అవుతాయి. అంటే ఆఫీసర్లు అందరూ మారిపోతారు. హయ్యర్ నేచర్ ఎప్పుడైతే వచ్చిందో ఆఫీసర్ల యొక్క ఇదంతా మారిపోతుంది. లోవర్ నేచర్ అంటే ఉదాహరణకు మన పోలీసులు అనుకోండి, లేదా స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ లేదా ప్రెసిడెంట్ రూల్ ఏదో వచ్చిందంటే అప్పుడు వీళ్ళందరూ పక్క వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు చెప్పింది మనం వినాలి. సెంట్రల్లో ఏది ఆర్డర్ వస్తుందో ఇక్కడ అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా లోవర్ నేచర్ వాడిది ఏం పని లేదు ఇక్కడ. ఆ రకంగా హయ్యర్ నేచర్కి ఆర్డర్స్ ఎప్పుడైతే ఇచ్చేస్తారో మీరు, ఆ హయ్యర్ నేచర్ చెప్పినట్టుగా మీ మెంటల్ బాడీ, మీ ఆస్ట్రల్ బాడీ, మీ ఫిజికల్ బాడీ వాటి మాట వింటాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రకంగా బిల్డప్ అవుతుంది. దీస్ ఐడియాస్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద షేప్స్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ది astrological teaching that is one of the keys to the secret doctrine. We should therefore bear in mind that the Deva lords Agni, Varuna and Kshiti represent in the exoteric teaching the substance aspect of the dense body of the logos. Agni, Varuna, Kshiti. అగ్ని అనేటువంటి వారు మనకి దేవత. వరుణుడు మనలో జలములకు అధిపతి. అగ్ని అనేటువంటిది అగ్నిమీలే పురోహితం అంటే దాని నుంచి అసలు ప్రారంభమైంది మనకి. కనుక అగ్ని అనేటువంటిది ఏంటంటే మొత్తం దేవతలందరికీ కూడా మూలముగా ఉన్నటువంటి వారు. అగ్ని ద గాడ్ ఆఫ్ ఫైర్ ఇన్ ద వేద, ద ఓల్డెస్ట్ అండ్ ద మోస్ట్ రివర్డ్ ఆఫ్ ద గాడ్ ఇన్ ఇండియా. అది he is the triple aspect of fire and therefore the sum total of the manifestation. He is regarded also as the lord of the mental plane whose symbol is fire. సో మన యొక్క మెంటల్ ప్లేన్కి లార్డ్ ఎవరంటే అగ్ని. అందుకని మన మెంటల్ ప్లేన్ బాగా వికసించాలంటే హోమం బాగా చేయాలండి. ఫైర్ రిచువల్ హ్యాస్ గ్రేట్ ఇంపాక్ట్. ఫైర్ రిచువల్ ఎప్పుడైతే మనం బాగా చేస్తుంటామో మన మెంటల్ ప్లేన్ బాగా వికసిస్తుంటాం. మన యొక్క అబ్జర్వేషన్ పవర్స్ బాగా పెరుగుతుంటాయి. ఫైర్ రిచువల్ చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నంతా కూడా ఫైర్ రిచువల్. ఇదంతా కూడా మనకి బాగా కొంతైనా మనకి నిలవాలి అంటే మనం ఫైర్ రిచువల్ ఒకటి చేయడం ఒకటి నేర్చుకోవాలండి. ఫైర్ రిచువల్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఇదంతా థియరీ ఆస్పెక్ట్. ఇది మనకి చక్కగా మనం చదువుకుంటున్నది, మనం ఇదంతా చేస్తున్నటువంటిది మనకి ఫైర్ రిచువల్ అటెండ్ అవ్వడం కానీ, ఫైర్ రిచువల్ మనం చేయటం కానీ, ఎక్కడైనా సరే ఏమైనా హోమాలు అవుతూ ఉంటుంటే ఆ హోమంలో చదివేటువంటి మంత్రాలు చాలా హై. ఎందుకంటే ఫైర్ గాడ్ నుంచే సమస్తం అంతా వచ్చింది. సన్ కూడా ఫైర్ గాడ్ నుంచే కదా పుట్టింది. అందుగురించి ఆ ఫైర్ గాడ్ని అడ్రస్ చేస్తున్న దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తే అల్టిమేట్ అది. ఇంకా మనం అంటే ఆ కాస్మిక్ లార్డ్ని డైరెక్ట్గా మనం టచ్ చేస్తున్నట్టు. అందుకని ఫైర్ గాడ్ని ఎప్పుడు కూడా మనం ప్రార్థించాలన్నమాట. అంతా గాడ్స్ అందరూ కూడా ఫైర్ గాడ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ ఫైర్ గాడ్ మనం ఎప్పుడు కూడా చేస్తుంటారు. అది ఇక్కడ. సో అగ్ని, వరుణ, క్షితి. క్షితి అంటే మనకి భౌతికమైనటువంటి రూపం. ది గాడ్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ ద సెన్స్ ఆఫ్ డెన్స్ సబ్స్టెన్స్ అండ్ నాట్ ఏ ప్లానెటరీ బాడీ. సో క్షితి అంటే భౌతికమైనటువంటి రూపమున ఒక అధిపతి. So dense body of the logos, while the force aspect as flowing through the etheric body of the logos is considered under various names, Shiva, Surya and Brahma. Shiva, Surya, Brahma. Yet the two aspects are but one. ఇదే లోగోస్ వచ్చేటికి అంటే పేర్లు ఇవి మనం జాగ్రత్తగా అంటే ఇక్కడ ప్రిన్సిపల్ వైజ్గా పేర్లను మనం అర్థం చేసుకోవాలి, కానీ మనం వీటిగా మనం అర్థం చేసుకోకూడదు. శివ అనేటువంటి వారు ఫస్ట్ ఆస్పెక్ట్గా ఉంటే, సూర్య అంటే సన్, ఆయన సెకండ్ ఆస్పెక్ట్గా ఉంటున్నాడు. బ్రహ్మ అనేటువంటి థర్డ్ ఆస్పెక్ట్గా వస్తుంది మనకి. ఇది సో ఫోర్స్ అనేటువంటిది ఇథరిక్ బాడీ ఆఫ్ ద లోగోస్ ద్వారా వస్తున్నప్పుడు అవి శివ, సూర్య, బ్రహ్మ
అన్నట్టుగా 3 లోగోస్ కదా మనకి ఇదంతా ఏర్పడడానికి. ఆ 3 లోగోస్నే మనకి ఇంకొక పరిభాషలో ఏమని చెప్పారంటే శివ, సూర్య, బ్రహ్మ. So the third statement, the final point I seek to make here is that in connection with these 3 lower planes and their many groups of devas, it must be remembered that their polar opposites are to be found in the great devas of the higher 3 planes. మనలో ఈ లోవర్ 3 planes ఉన్నటువంటి వాటి యొక్క పోలార్ ఆపోజిట్స్ హయ్యర్ 3 planesలో ఉన్నాయి. వాటిని మనం గుర్తెరిగి వాటిలో ఇవి కరిగేటట్టుగా చూసుకోవాలి. సో ఈ ప్లేన్స్ ఏమిటి అనేటువంటి చెప్తున్నారు ఇప్పుడు. డివైన్, దట్ ఈస్ ద ఫస్ట్ కాస్మిక్ ఈథర్, దాన్నే ప్రిమార్డియల్ ఫైర్ అని అన్నారు. అదే మెంటల్ ప్లేన్, అదే ఫైర్ ఆస్పెక్ట్, అదే డివైన్. సెకండ్ కాస్మిక్ ఈథర్ అనేటువంటిది మొనాడిక్, అది ఆకాశ, ఆస్ట్రల్ ప్లేన్, ఆస్ట్రల్ లైట్. అలాగే థర్డ్ ఈజ్ స్పిరిచువల్ ఆర్ ఆత్మిక్, అది థర్డ్ కాస్మిక్ ఈథర్ అన్నారు. ఎయిథర్ అంటారు దాన్ని. ఫిజికల్ ప్లేన్గా కూడా అదే చెప్తున్నారు, ఈథర్గా అదే రిప్రజెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఏంటంటే డివైన్ ఒక ఆస్పెక్ట్లో వీటిని ఏమన్నారంటే డివైన్, మొనాడిక్, ఆత్మ అన్నారు. ఇంకో ఆస్పెక్ట్లో వీటిని ఏమన్నారు ఫస్ట్ కాస్మిక్ ఈథర్, సెకండ్ కాస్మిక్ ఈథర్, థర్డ్ కాస్మిక్ ఈథర్ అన్నారు. వీటిని ఈ 3నే. దీన్నే ప్రిమార్డియల్ ఫైర్ అన్నారు, అంటే పూర్వం, అది మొట్టమొదటిది. తర్వాత వచ్చినటువంటిది ఆకాశ అని అన్నారు. తర్వాత వచ్చినటువంటిది ఎయిథర్ అన్నారు. అంటే ఫస్ట్ ప్రిమార్డియల్ ఫైర్ అంటే కాస్మిక్ పర్సన్, ఆయన ఏమన్నారంటే సవితృ మండల మధ్యవర్తి, అది ప్రిమార్డియల్ ఫైర్. తర్వాత వచ్చినటువంటిది ఆకాశ, అంటే చోట్ అనేటువంటిది ఏర్పడింది ఈ రకంగా. ఎయిథర్ అంటే తర్వాత ఇవన్నీ ఏర్పడటం, సౌరమండలం ఇదంతా. ఇది ఇంకొక ఆస్పెక్ట్లో మనకి ఏం చెప్పారంటే మెంటల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్ అన్నారు. వీటినే ఫైర్, ఆస్ట్రల్ లైట్, ఈథర్ అన్నారు. మెంటల్ ప్లేన్ని ఫైర్ అన్నారు కదా, ఆస్ట్రల్ ప్లేన్ ఆస్ట్రల్ లైట్ అన్నారు, ఫిజికల్ ప్లేన్ ఈథర్ అన్నారు. ఈ 3 ప్లేన్స్ని మనం స్టిమ్యులేట్ చేయడానికి మనకి ఏమని చెప్పారంటే ఓం భూర్భువస్వః అన్నది. చక్కగా మనకి ఈ చెప్పేదంతా కూడా గాయత్రి మంత్రంలో ఇచ్చారు, వాళ్ళు క్లుప్తంగా ఇచ్చారు అందులో మొత్తం. అది ఇక్కడ విషయం. ద పర్టికులర్ టైప్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ ఫోర్స్ which they embody when brought into union with each other is that which causes concretion or the appearance in space and time of the dense physical body. So a differentiated force which they embody, సో ప్రతిది కూడా ఒక ఫోర్స్ అనేటువంటిది వేరే వాటికన్నా డిఫరెన్షియేట్ అవుతుంది. వెన్ బ్రాట్ ఇన్ టు యూనియన్ విత్ ఈచ్ అదర్ ఈజ్ దట్ విచ్ కాజెస్ కాంక్రిషన్. సో అది కాంక్రిషన్ అనే ఎప్పుడు జరుగుతుందంటే అది మిగిలిన వాటితో కలిసినప్పుడు ఫోర్స్ అది ఒక్కటిగా ఉండటం కాకుండా మిగిలిన 2 ఫోర్సెస్ తోటి కలిగినప్పుడు దానికి కాంక్రిషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆర్ ది అపియరెన్స్ ఇన్ స్పేస్ అండ్ టైం, అదే అప్పుడు దానిలో స్పేస్లో దాని యొక్క రూపం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఈ 3 లాస్ ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు స్పేస్లో దానికి ఒక రూపం అనేటువంటిది ఏర్పడుతుంది. అదే సౌరమండలం అని మీరు అనుకోవచ్చు. ఆఫ్ ది డెన్స్ ఫిజికల్ బాడీ, దిస్ షుడ్ బి కేర్ఫుల్లీ కన్సిడర్డ్ అలాంగ్ విత్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ that on the 4th plane of our system, the 4th cosmic ether or buddhic plane, we have the sphere of certain occult happenings which cannot be more than hinted at. సో మన యొక్క బుద్ధిమయ కోశంలో 4th plane అని చెప్తున్నారు. సో ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ ఆన్ ది 4th plane of our system, 4th cosmic ether or buddhic plane, we have the sphere of certain occult happenings which cannot be more than hinted at. కొన్ని అక్కల్ట్ థింగ్స్ అనేటువంటి జరుగుతుంటాయి. అంటే సృష్టికి సంబంధించినటువంటి రహస్యముల మీటింగ్స్ అనుకోండి. మీకు మన భాషలో మనకు బాగా అర్థం అవ్వాలంటే సృష్టికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి విషయాలు ఇవన్నిటికీ ఎక్కడ డోర్ ఉందిట అంటే బుద్ధిక్ ప్లేన్లో ఉంది డోర్. ఆ డోర్ తీసుకుని మీరు లోపలికి వెళితే అక్కడ ఎన్నో రహస్యమైనటువంటి ఎన్నో
విలువైనటువంటి విషయములు ఇవన్నీ కూడా అక్కడ అలా పడేసి ఉంటాయి. వెళ్ళి మీరు వెతుక్కోండి అంటున్నాడు ఈయన. ఆ ప్లేన్లోకి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి మీరు వెతుక్కోండి. ఎన్నో చాలా పవిత్రమైనటువంటి చాలా విలువైనటువంటి విషయములు అక్కడ అలా పడేసి ఉన్నాయి. అక్కడ ఎన్నో ఉన్నాయి. మీరు ఎంతసేపు ఆ ప్లేన్లో ఉంటే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. అంతే, ఇంతకంటే నేనేం చెప్పలేను అంటున్నారు ఆయన. బికాస్ దేర్ ట్రూ సిగ్నిఫికెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఇనిషియేషన్. అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను చెప్పను అంటున్నారు ఆయన. మీరు వెళ్ళి చూసుకోండి, ఎంతో విలువైనవన్నీ ఉన్నాయండి. అంటే బంగారం ఉందా సార్ అక్కడ? అంటే ఉందండి అన్నారు. ఏదైనా సరే అక్కడ ఉందండి అంటున్నారు. నేను బంగారం చేయాలంటే దానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఆల్కమీ అని చెప్పి చదువుకున్నాం కదా మనం, అదంతా కూడా ఆ రకంగా చాలా రహస్యాలు అక్కడ పడేస్తున్నాయి. దే ఆర్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ ది లోగోస్ విచ్ కెన్ బి కాంటాక్టెడ్ డైరెక్ట్ బై దోస్ హూ హ్యావ్ ఎక్స్పాండెడ్ దేర్ కాన్షియస్నెస్ అడిక్వేట్లీ. They are an aspect of the plane of the logos, plan of the logos which can be contacted. సో వాళ్ళ యొక్క దీంట్లో ఇది ఒక భాగం బుద్ధి ప్లేన్ అనేటువంటిది. కాంటాక్టెడ్ డైరెక్ట్ బై దోస్ హూ కెన్ ఎక్స్పాండెడ్ దేర్ కాన్షియస్నెస్ అడిక్వేట్లీ. ఎవరైతే ఆ ప్లేన్కి ఎలిజిబుల్, ఎవరైతే పొద్దున్నే లేచి ప్రేయర్కి వస్తారో వాళ్ళకి పొద్దున్నే ఇది ఇస్తామండి అని చెప్పారండి. అంటే ఎవడోడైతే లేవకంటే వాళ్ళందరికీ కూడా అది ఇవ్వబడుతుంది. అంటే ఎవడోడైతే బుద్ధి ప్లేన్లోకి వెళ్ళగలరో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చూపించి చెప్తారు మనకు కావాలంటే. ఆ రకంగా ఉన్నాయి అక్కడ. ద బుద్ధిక్ ప్లేన్ ఆర్ ఫోర్త్ కాస్మిక్ ఈథర్ ఈస్ ద ప్లేన్ వేర్ ఆన్ ద సీక్రెట్ ప్లానెట్స్ ఫంక్షన్. ద సేక్రెడ్ ప్లానెట్స్ ఫంక్షన్. అక్కడ చాలా సేక్రెడ్ ప్లానెట్స్ అక్కడ ఫంక్షన్ చేస్తుంటాయి. సేక్రెడ్ ప్లానెట్స్ అంటే మనకున్నటువంటి ప్లానెట్స్ ఫంక్షన్ వేరు, సేక్రెడ్ ప్లానెట్స్ వేరు. మనకి సేక్రెడ్ ప్లానెట్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ యురేనస్ ఒకటి, ఇవన్నీ కూడా సేక్రెడ్ ప్లానెట్స్. జూపిటర్ ఒకటి, వీనస్ ఒకటి, నెప్ట్యూన్ ఒకటి, ఇవన్నీ కూడా సేక్రెడ్ ప్లానెట్స్. సో అవన్నీ కూడా అక్కడ వర్తిస్తుంటాయి. మ్యాన్ విల్ ఈవెన్చువల్లీ ఫంక్షన్ ఫ్రీడ్ ఫ్రమ్ ది ట్రిపుల్ లోవర్ మ్యాన్. సో మానవుడు అనేవాడు ఈ 3 ప్లేన్స్ తోటి వాడు ఆడతాడు. ఇంకా బుద్ధి ప్లేన్లో ఉన్నటువంటి వాడు మామూలుగా 2 బాల్స్ ఇచ్చి మంది పైకి ఎగిరేసి ఆడమంటే మనం ఆడలేం. వీడి చేతికి 3 బాల్స్ ఇస్తే వీడు ఆడేస్తాడండి. ఏది కూడా కింద పడిపోదుట, అన్నీ పైకి ఎగిరేలా ఆడేస్తుంటాడు. ఒకటి చూస్తారు మీరు, 3 బంతులు ఇచ్చి వాడిని ఆడమంటే ఒకటి ఎగిరేస్తుంటాడు, ఒకటి పట్టుకుంటాడు, ఒకటి ఎగిరేస్తుంటాడు, ఒకటి పట్టుకుంటాడు. ఎలా ఆడుతున్నాడు వీడు అన్నట్టుగా అనిపిస్తుంది మనకు చూస్తుంటే. ఎవడైతే బుద్ధి ప్లేన్లో ఉంటాడో వాడు ఈ 3 ప్లేన్స్ అంటే మెంటల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్ తోటి అలా ఆడేస్తాడు. చక్కగా ఆడుకుంటాడు వాడు. మనకి వీటిలో ఇరుక్కుపోవడమే మనకు ఉంది, కానీ వీటి నుంచి అసలు బయటకు రాగలుగుతాం అసలు ఈ లైఫ్లో అన్నట్టుగా ఉంటుంది మన బుర్రకి. మన మైండ్కి ఏమైనా ఉంటుందంటే ఈ మెంటల్ ప్లేన్లో నుంచి, ఈ ఫిజికల్ ప్లేన్లో నుంచి, ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి మనం అసలు బయటపడి బుద్ధి ప్లేన్లో ఉండి వీటితో ఆడటం అనేటువంటిది అసలు కెన్ వి డ్రీమ్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా ఉంటుంది మన మైండ్కి. కానీ ఎప్పుడైతే వన్స్ ఇఫ్ వీ కుడ్ ఎంటర్ ఇన్ టు ద బుద్ధి ప్లేన్ విల్ డెఫినెట్లీ ప్లే విత్ అవర్ ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్ అండ్ మెంటల్ ప్లేన్. చాలా చక్కగా ఆడతారు, మీరు కూడా ఆడతారు. ఐఎమ్ ష్యూర్ once if you could start living in buddhic plane, you can also play with your 3 planes, that is mental plane, physical plane and astral plane. We moved it that you can play definitely. The true meaning of the words divine hermaphrodite is there to be comprehended. Divine hermaphrodite అంటే అక్కడ అంటే మీకు అది మీకు అర్థమవుతుంది. అక్కడ అంటే మీలో ఉన్నటువంటి డ్యూయల్ నేచర్ అంటే ఏంటి అనేటువంటి మీకు బుద్ధి ప్లేన్లోకి వెళ్తే అర్థమవుతుంది. It is predominantly the plane of life force and one of the planes of generation. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇట్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ జనరేషన్. అంటే మీకు సంకల్పములు అనేటువంటివి వస్తాయి. లోవర్ ప్లేన్లో, ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటప్పుడు రిప్రొడక్షన్గా ఉన్నటువంటిది అక్కడికి వెళ్ళేటికి ఇట్స్ అ ప్లేన్ ఆఫ్ జనరేషన్. యూ విల్ జనరేట్ థింగ్స్ టు మూవ్ ఫార్వర్డ్స్. అంటే కొత్తవి మీరు సృష్టించి అవి జరిగేటట్టుగా మీరు చూస్తారు వాటిని. Here man will for the first time understand and utilize his relationship with the devas. అక్కడికి వెళ్ళాక అసలు దేవతలు అనేవాడు మీకు పరిచయం అవుతారు. విఐపీలు అందరూ మీకు పరిచయం చేశారనుకోండి, అప్పుడు వాళ్ళతో కలిసి మీరు పనిచేయాలని చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఈ సిటీలో ఉండేటువంటి టాప్ బిజినెస్ మ్యాన్ తోటి మనకు ఒక మీటింగ్ పెట్టారు, మన ఒక్కళ్ళకే. వాళ్ళతో మీరు కలిసి పనిచేయండి అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. మీరు బుద్ధి ప్లేన్లో ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది మీటింగ్.
It will see the fruition of the combined evolutionary process of the two solar systems. It is the plane from whence all planetary avatars emanate. ఇక్కడ నుంచి ప్లానెటరీ అవతార్స్ అనేటువంటి అన్నీ కూడా ఈ ప్లేన్కి సంబంధించినటువంటి అవతార పురుషుల వాళ్ళందరూ కూడా ఈ ప్లేన్లో ఉంటారు. ద హెవెన్లీ మ్యాన్ టేక్ ద ఫస్ట్ ఇనిషియేషన్ ఆన్ దిస్ ప్లేన్. సో ఎప్పుడైతే హెవెన్లీ మ్యాన్ అనేవాళ్ళు ఈ ప్లేన్కి వస్తారో అప్పుడు వాళ్ళకి ఇనిషియేషన్, అంటే బుద్ధిమయ కోశంలోకి వెళ్లకుండా మనకి ఇనిషియేషన్ అనేటువంటిది ఉండదు. మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు ఆలోచనలతో వాడు సతమతం అవుతుంటాడు. ఇనిషియేషన్ అనేటువంటిది ఒకటి ఇచ్చారనుకోండి, వాడికి ఇంకొక పని యాడ్ అయిందిరా అన్నట్టుగా ఉంటుంది, కానీ అమ్మయ్య ఇన్నాళ్ళు బట్టి మనం కష్టపడుతున్నాం మనకు తగ్గా అన్నట్టుగా ఉండదు. మీరు ఎవడైనా సరే మెంటల్ ప్లేన్లోని వీటిల్లో బాధపడుతున్నటువంటి వాడికి ఏదైనా నీకు మంత్రోపదేశం చేస్తాందా, ఈ మంత్రం చేసుకుంటే నీకు జీవితం చాలా బాగుపడిపోతుంది, నీకు ఏ కష్టాలు ఉండవు అని చెప్పారనుకోండి, చాలా సంతోషం గురువుగారు ఈ మంత్రం చేసుకుంటాను, ఎన్నాళ్ళు చేయాలండి ఈ మంత్రం అని అడుగుతాడు వెంటనే. వాడికి అర్థం కాదు గురువు గారికి ఏంటి అన్నాళ్ళు చేయాలంటారు ఏంటి వీడని. ఎందుకంటే ఆ మంత్రం చేసుకుంటుంటే ఈ 3 ప్లేన్స్ తోటి నీకు హాయిగా ఉండిపోతాను, అందుగురించి అలా అని ఆయన ఉద్దేశం. వీడి ఉద్దేశం ఏంటంటే ఇన్నాళ్ళు చేస్తే మనం వీటిలోంచి ఈ బందీకృతం నుంచి మనం బయటపడతాం కదా అని ఉంటుంది. అంటే అన్నాళ్ళు వీడికి చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడవుతుందా 40వ రోజు అన్నట్టుగా చేస్తుంటాడు జపం. తేడాగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది వీడికి, అందుకని వీడికి ఫలితం అనేటువంటి దక్కదు వీడికి. On this plane, the true inner significance of the sun is apprehended. So, sun అనేవాడు ఏమిటి అనేటువంటిది ఇక్కడ చేస్తాం. More I cannot say, but careful study of that which is here given may open up much that is the significance of the study of the macrocosm and the microcosm. ఈ రకంగా ఉన్నటువంటి విషయాలు కొంచెం బాగా మీరు తెలుసుకోండి, అర్థం చేసుకోండి, వివరించుకోండి, గుర్తుంచుకోండి, తద్వారా మీరు జీవితంలో అప్లై చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది విషయం. దీంతో ఈ 3rd స్టేట్మెంట్ అనేటువంటిది అయిపోయింది. రేపు మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాం, అదేంటంటే ది దేవాస్ అండ్ ది ప్లేన్స్ అనేటువంటిది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.